నమస్తే, వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజహితం. తెలంగాణ సాయుధ పోరాట వీరులు అమరవీరులకు నివాళులర్పిస్తూ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా వీతి న్యూస్ ప్రత్యేక కథనం. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్ర సంబరాలు జరుపుకున్నారు. కానీ దేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది. అప్పటి వరకు బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తనకు తాను స్వతంత్రుడిగా ప్రకటించుకున్నాడు. హైదరాబాద్ అటు ఇండియాలో ఇటు పాకిస్తాన్లో కలవదని స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించాడు. కానీ సంస్థానంలోని ప్రజలు తాము భారతదేశంలో కలవాలని కోరుకున్నారు. మనందరికీ తెలుసు, దేశానికి స్వాతంత్రం వచ్చిందని. కానీ అప్పటి నైజాం సంస్థానంలో మాత్రం ప్రజలకు నిజాం పాలకుల నుంచి విముక్తి లభించలేదు. అంటే తెలంగాణ ప్రజలకు మాత్రం స్వాతంత్రం లభించినట్లే. అప్పట్లో నిజాం సంస్థానం చాలా పెద్దది. తెలంగాణతో పాటు మహారాష్ట్రలో 5 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు కూడా అందులో కలిసి ఉండేవి. నిజాం పాలకుల నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజలు నానా కష్టాలు పడ్డారు. అప్పట్లో దేశవ్యాప్తంగా 565 సంస్థానాలు ఉండేవి. బ్రిటిష్ పాలకులు స్వాతంత్రం ఇస్తూనే సంస్థానాలు ఇండియాలో కలవాలో లేదో నిర్ణయించుకునే అవకాశం వాటికే ఇచ్చారు. ఫలితంగా 3 సంస్థానాలు కాశ్మీర్, జూనాగఢ్, హైదరాబాద్ ఇండియాలో కలవలేదు. ఆనాటి నెహ్రూ ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో భారత సాయుధ బలగాలు హైదరాబాద్ రాచరిక రాష్ట్రాన్ని ఆపరేషన్ పోలో తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. 200 ఏళ్ల నిజాం పాలనకు ముగింపు పలికి విశాలమైన హైదరాబాద్ దక్కన్ ప్రాంతాన్ని 1948 సెప్టెంబర్ 17న విలీనం చేశాయి. సెప్టెంబర్ 17 సమీపిస్తుందంటే చాలు విమోచనమా, విలీనమా, విద్రోహమా అన్న చర్చ తెలంగాణ తెరపైకి వస్తుంది. ఎప్పటిలాగే బీజేపీ, దాని అనుబంధ సంఘాలు సెప్టెంబర్ 17న తెలంగాణ విముక్తి దినోత్సవం జరపాలని డిమాండ్ చేస్తుండగా, అభ్యుదయవాదులు, కొంతమంది తెలంగాణవాదులు మాత్రం విలీనమనే వాదనను ముందుకు తెస్తున్నారు. తెలంగాణలో చాలామంది ప్రజలు సెప్టెంబర్ 17ను చారిత్రాత్మకమైన రోజుగా పరిగణిస్తారు. అయితే ప్రతి ఒక్కరూ తమ సైద్ధాంతిక స్థితిని బట్టి భిన్నమైన అవగాహన కలిగి ఉన్నారు. బీజేపీ మరియు సంఘ్ పరివార్ సెప్టెంబర్ 17ని తెలంగాణ విమోచన దినం, కమ్యూనిస్టులు తెలంగాణ విద్రోహ దినమని, మరికొందరు తెలంగాణ విలీన దినమని పిలుస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17 డిమాండ్లో కూడా ఒక భాగంగా ఉండేది. తెలంగాణ ఉద్యమకారులు, టీఆర్ఎస్ నాయకులు సెప్టెంబర్ 17 నిర్వహించారు. కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నిర్వహించింది లేదు. సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించాలని భావించిన మాట నిజమేనని, కానీ అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని గతాన్ని మళ్ళీ తవ్వడం ఎందుకన్న ఉద్దేశంతో ఆ రోజు ఎలాంటి దినోత్సవాన్ని జరపలేదు అని ఒకానొక సందర్భంలో సీఎం కేసీఆర్ వివరణ కూడా ఇచ్చారు. కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం విమోచన దినోత్సవం అధికారికంగా జరపాలని నిర్ణయించింది. బాగానే అనిపిస్తున్నది. అప్పటికి ఇంకా పుట్టని బీజేపీకి, వల్లభాయ్ పటేల్కి ఆపరేషన్ పోలోకి సంబంధం ఏంటని టీఆర్ఎస్ తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవం జరపాలని నిర్ణయించుకుంది. సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వజ్రోత్సవాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువతీ యువకులు, మహిళలతో భారీ ర్యాలీ చేపట్టాలని ఆదేశించారు. అలాగే సెప్టెంబర్ 17న పబ్లిక్ గార్డెన్లో సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. విద్రోహం, విలీనం, విమోచనం ఎలా అంటున్నప్పటికీ నిజాం పాలన అంతమై తెలంగాణ స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నది మాత్రం 1948 సెప్టెంబర్ 17న అన్నది మాత్రం ఎవరూ కాదనలేని సత్యం. మరొకసారి వీతి న్యూస్ యాజమాన్యం సాయుధ పోరాట వీరులకు, తెలంగాణ ఉద్యమ అమరవీరులకు నివాళులర్పిస్తుంది. ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరొక కార్యక్రమంలో కలుద్దాం. చూస్తూనే ఉండండి వీతి న్యూస్ లక్ష్యం సమాజహితం. నమస్కారం.